మీర్పేట్ మహిళా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తితో ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు మీర్పేట్ పోలీసులు. వెంకట మాధవిని ఎలా హత్య చేశాడో, తర్వాత ఏం చేశాడో అన్ని విషయాలను పోలీసులకు వివరించాడు నిందితుడు గురుమూర్తి. ఇప్పటికే వెంకట మాధవి మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చారు పోలీసులు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని అరెస్ట్ చేశారు. సాయంత్రం లోపు రిమాండ్కు తరలించనున్నారు. వెంకట మాధవిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు గురుమూర్తి. తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఈ ప్లాన్ మొత్తం అమలు చేయడానికి ఇంటర్నెట్లో వెబ్ సిరీస్లను చూసినట్లుగా విచారణలో ఒప్పుకున్నాడు గురుమూర్తి. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఉడకబెట్టిన తర్వాత బాడీ పార్ట్స్ను కమర్షియల్ స్టవ్ పై కాల్చివేసినట్లుగా విచారణలో ఒప్పుకున్నాడు. ఆధారాలు దొరకకుండా ఎముకలను పొడిగా చేసి చెరువులో వేశాడు. అయితే గురుమూర్తి ఇంట్లో ఫోరెన్సిక్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. స్టవ్ పై చిన్న మాంసం ముక్క, వెంట్రుకలతో పాటు మాధవి తలను గోడ కొట్టిన చోట రక్తపు మరకలను గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కు పంపనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, ఒళ్ళు గగ్గురు పొడిచేలాంటి సంఘటన ఇది. పోలీసులు ఎట్లా దీన్ని ఛేదించారు? ఎలా ఈ కేసు విషయంలో ముందుకు వెళుతున్నారు? మర్డర్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే 5 గంటల ప్రాంతంలో రాజకొండ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అయితే తన భర్త గురుమూర్తి అని నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇంట్లో దొరికిన మాంసపు ముక్క కానీ, గోడకున్న రక్తపు ముక్కలు ఇవన్నీ కూడా కలిపి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఆ DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత గురుమూర్తి హత్య చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. కాసేపటి క్రితమే గురుమూర్తి నివాసానికి కూడా గురుమూర్తిని తీసుకొని వెళ్ళి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సో పూర్తిగా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకున్న అనంతరం కూడా ఎల్బీ నగర్ రాచకొండ కమిషనరేట్కి కూడా పోలీసులు తీసుకొని రానున్నారు. అయితే 5 గంటల ప్రాంతంలో మీడియా ముందు గురుమూర్తిని ప్రవేశపెట్టి పూర్తిగా కూడా డీటెయిల్స్ చెప్పనున్నట్టు కూడా తెలుస్తుంది. సో 14వ తేదీ గొడవ పడిన అనంతరం మాధవి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమెని హత్య చేసి పూర్తిగా డెడ్ బాడీని 4 ముక్కలకు కూడా నరికినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ 4 ఏదైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ని ఒక్కొక్క పార్ట్ని కూడా ఉడకబెట్టి దాన్ని ఏవైతే బోన్స్ ఉన్నాయో ఆ బోన్స్కి సంబంధించి కూడా పూర్తిగా బూడిద చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే దానికోసం మొద్దు కానీ, అలాగే రోలు, పొత్రం, అలాగే కాస్టిక్ సోడా కూడా తీసుకొని వచ్చారు. డెడ్ బాడీని అయితే ఉడకపెట్టడం కోసం కాస్టిక్ సోడా వాడినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే బోన్స్ కానీ వాటన్నిటిని ముక్కలు చేయడం కోసం రోలు, పత్రం వాడినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ బాడీని కట్ చేయడానికి మాంసపు కత్తి కానీ, అలాగే మొద్దును కూడా తీసుకొని వచ్చి దాన్ని పూర్తిగా కూడా ముక్కలుగా చేసి ఉడకబెట్టి పూర్తిగా బూడిద చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో గురుమూర్తి దాన్ని ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒప్పుకున్న తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారో ఆ సంబంధించి చిన్నపు మాంసపు ముక్క కానీ, రక్తపు మరకలను కూడా పంపించారు. ఆ DNA టెస్ట్లో వాళ్ళ పిల్లలకి టెస్ట్ చేయగా మాధవివే అని తెలియడంతో అంత పూర్తిగా కూడా గురుమూర్తి హత్య చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో పూర్తిగా 14వ తేదీ గొడవ పడిన అనంతరం దాదాపు 10 గంటల పాటు ఇంట్లో కూర్చొని ఎటువంటి స్మెల్ రాకుండా ఫ్యాన్స్ ఓపెన్ చేయడం కానీ, తలుపులు ఓపెన్ చేసే ఈ మారణ కాండ సృష్టించినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 10 గంటల పాటు కూడా హీటర్ పెట్టి ఉడకపెట్టి ఈ విధంగా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా గురుమూర్తి కూడా పోలీసుల ముందు నిజాలు ఒప్పుకున్నారు. ఆ హత్య తానే చేసినట్టు కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. 14వ తేదీ 15వ తేదీ 2 రోజుల పాటు తాను ఈ పని మీదే ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా గురుమూర్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని ఏదైతే మిస్సింగ్ కేసు వెంకట మాధవిపై ఉందో అది హత్య కేసుగా మార్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో జ్యుడిషియల్ రిమాండ్ కూడా గురుమూర్తిని పంపించే అవకాశాలు అన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం 5 గంటల ప్రాంతంలో కూడా మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం కూడా అతన్ని రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ, చాలా రకాల మర్డర్ మిస్టరీలు చూసుంటాము, ఎన్నో వార్తలు చూసుంటాం. కానీ ఈ తరహా ఘటన అది హైదరాబాద్ నడిబొడ్డున జరగటం చాలా దారుణమనే చెప్పొచ్చు. పైగా పోలీసులకే సవాల్ చేస్తూ ఆధారాలన్నీ కూడా తుడిచిపెట్టేసిన ఒక క్రిమినల్ మైండ్ని ఎలా చూడొచ్చు అంటారు? అనుశ్రీ, హత్య చేసిన అనంతరం కూడా శవాన్ని ఏ విధంగా మాయం చేయాలని చెప్పి కూడా చాలా వరకు నెట్లో సెర్చ్ చేశారు. అలాగే ఒక సినిమా తరహాలో ఈ డెడ్ బాడీని మాయం చేయాలని సృష్టించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ మాయం చేసే విధంగా కూడా ఒక నెట్లో సెర్చ్ చేయడం కానీ, ఆ సినిమా తరహాలో డెడ్ బాడీని ఆ విధంగా 4 ముక్కలుగా కట్ చేశారు. ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా ఉండేలాగా బ్లడ్ కానీ పూర్తిగా కూడా డ్రైనేజీలో కలిసిపోయే విధంగా పలుమార్లు కూడా ఫ్లష్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఎక్కడే కానీ ఆనవాళ్ళు దొరకలేదు. ఆనవాళ్ళు దొరకకుండా డెడ్ బాడీకి సంబంధించిన ముక్కలైతేనేమి బూడిద కూడా దొరకకుండా ఉండేలా కూడా పక్కగా ప్లాన్ చేసి అమలు చేశారు. కాకపోతే అక్కడ ఏదైతే గ్యాస్ స్టవ్ పైన అతను ఉడికించే సమయంలో చిన్నపు మాంసపు బొక్క దొరకడం, అంతేకాకుండా గోడకి ఎప్పుడైతే మాధవిని
కొట్టడంతో అక్కడ రక్తపు మరకలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రక్తపు మరకలు ఆ చిన్న మాంసపు ముక్క ద్వారా కూడా వెంకట మాధవి అని కూడా నిర్ధారించడం జరిగింది. వెంకట మాధవిని హత్య చేశారని కూడా పూర్తిగా పోలీసులు నిర్ధారించినట్టు కూడా చెప్తున్నారు. 14వ తేదీ నుంచి మిస్సింగ్ కేసు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు నమోదు చేసిన అప్పటి నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో గురుమూర్తి కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఫస్ట్ గురుమూర్తిని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో అప్పుడు పూర్తిగా ఏదైతే ఆనవాళ్ళు లేకపోవడంతో పోలీసులు కూడా తల పట్టుకున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పలుమార్లు వారి ఇంటికి వెళ్ళి చాలా వరకు ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ 2 ఆధారాలతో ప్రస్తుతం గురుమూర్తి హత్య చేశారని కూడా పోలీసులకు నిర్ధారణకి రావడంతో గురుమూర్తిని క్లూస్ టీమ్ అంతేకాకుండా సంబంధించిన పోలీసులు కూడా సీన్ రీకన్స్ట్రక్ట్ తీసుకొని అతను ఏ విధంగా చెప్పారు, ఆ 10 గంటల పాటు ఏం జరిగింది, అతను వాడిన ఐటమ్స్ ఏంటి అన్నీ కూడా ఏదైతే బకెట్ కానీ అలాగే రోలు పొత్రం అలాగే హీటర్ కూడా కొత్తది కొనుక్కోవచ్చినట్టు కూడా చెప్తున్నారు. అవన్నీ దొరకడం సీసీటీవీ కెమెరాలు కానీ వెంకటమాధవి లోపలికి వెళ్ళడం ఉంది కానీ బయటికి రాకపోవడం అంతేకాకుండా గురుమూర్తి పలుమార్లు బయటికి వెళ్ళి రావడంతో పాటు కూడా అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. సో పూర్తిగా కూడా దర్యాప్తు భాగంలో పూర్తిగా చేసినట్టు తెలుస్తుంది. సో ఆ దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇటువంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆనవాళ్ళు లేకపోవడంతో పూర్తిగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడం, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో అతను హత్య చేసినట్టు నిర్ధారణకు రావడంతో గురుమూర్తి నిందితుడిగా కూడా పోలీసులు చేర్చినట్టుగా కూడా తెలుస్తుంది. వనశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.